గత 5 ఏళ్లలో వైసీపీ పాలనలో చాలా తప్పులు జరిగాయి. సంక్షేమ పథకాలు చక్కగా అమలయ్యాయి తప్ప మిగతా అన్ని విషయాల్లో జగన్ సరిగా నడుచుకోలేదు. ముఖ్యంగా అధికారాన్ని ఎవరిది వారికి అప్పజెప్పకుండా మొత్తం పవర్ను తన చెప్పు చేతిలో పెట్టుకున్నారు జగన్. మంచి పాలనలో ఇది పెద్ద లోపంగా మారింది. సాధారణంగా ఏపీలో చాలా శాఖలుంటాయి. వాటికి మంత్రులు ఉంటారు. వారికి కొన్ని అధికారాలు ఉంటాయి. ఆ అధికారాలను వాళ్ళకే ఇవ్వాలి. అప్పుడే ఆ శాఖలో అందరినీ సమన్వయపరుచుకుంటూ అభివృద్ధి చేసే ఆస్కారం ఉంటుంది. కానీ జగన్ అందుకు మార్గాన్ని సుగమనం చేయలేదు. కట్ చేస్తే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు తయారైంది. అయితే ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఆయా శాఖల మంత్రులకు సర్వాధికారాలను అప్పజెప్పారు. జనసేన ఎంపీల విషయం పక్కన పెడితే ఇప్పుడు టీడీపీ మంత్రులు తమకు అప్పగించిన రంగాలపై పూర్తి అధికారాన్ని పొందారు. కింద ఉన్న అధికారులతో వివిధ విషయాలపై సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతి అధికారి ఆ రంగం మంత్రికే జవాబుదారీ అయ్యాడు. ఇలా పవర్ అందరి చేతులకి ఇవ్వడం చాలా గొప్ప ఆలోచన అని చెప్పుకోవచ్చు. ఇంతకు ముందు చంద్రబాబు పరిపాలన అనేది సెంట్రలైజ్డ్గా ఉండేది. అంటే చంద్రబాబే మొత్తం నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆయన మంత్రులు వారికి ఏది మంచిగా అనిపిస్తే ఆ నిర్ణయం తీసుకోమని అమలు చేయవచ్చు. ఏదైనా తేడా వస్తే ఆ తప్పులకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా వీళ్ళు నడుచుకునే అవకాశం ఉంది. అలాగే తమకు ఇచ్చిన స్వేచ్ఛను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటామని ఆ మంత్రులు వెల్లడించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేయడం ఇదే ఆఖరిసారి కావచ్చు. ప్రజలు చివరిసారిగా అతనికి అఖండ విజయాన్ని కట్టబెట్టారు. ఏపీ ప్రజలకు చంద్రబాబు ఎంత ధన్యవాదాలు చెప్పుకున్నా తక్కువే. చివరిసారి ఉన్న ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ వారికి మంచి చేసి మంచి నేతగా పేరు తెచ్చుకుని దిగిపోవాలని బాబు చూస్తున్నట్టు కొంతమంది అంటున్నారు.